షలోం. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 34వ వచనము. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 16 వర్స్ 34. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్, ఫర్ హీ ఈస్ గుడ్, హిజ్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఆదాము అవ్వలను శోధనలో పడేయటానికి వచ్చినప్పుడు సాతాను ప్రయోగించిన అస్త్రం దేవుని గుడ్నెస్ గురించి ఆలోచనల్లో పడే రీతిగా ప్రశ్నించటం. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలంలోనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అనే ప్రశ్నతో వారిని ఆలోచనలో పడేశాడు. దేవుడు మనకు ప్రశస్తమైనవి ఇవ్వటానికి ఇష్టపడటం లేదు అనేటువంటి అనుమానాలను మొలకెత్తించటానికి ఆనాడు సాతాను ప్రయత్నించాడు. ఇవే కుతంత్రాలతో ఈనాటికి శత్రువైన సాతాను దేవుని బిడ్డలను సంధిస్తూనే ఉన్నాడు. He continues to question the goodness of God at every turn. అయితే సాతాను సంధిస్తున్నటువంటి అసత్యాలను కాక సత్యమై ఉన్న యేసయ్యను మనం నిరంతరం నమ్మబద్ధులం. దిక్కులు పిక్కటిల్లేలా చెప్దాం, మన దేవుడు దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది అని. The love that God has for us will not change today, tomorrow or in eternity. అది నిరంతరం నిలిచి ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ మనం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని కృపా సత్యములను బట్టి లేఖనముల ఆధారంగా ధైర్యం తెచ్చుకుందాం. హీజ్ లవ్ విల్ కాజ్ ఈవెన్ ద వర్స్ట్ సిచ్యువేషన్ టు టర్న్ ఫర్ గుడ్. హల్లెలూయా. సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుచున్నవని నమ్మబద్దులం. బికాజ్ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్, హీజ్ లవ్ అండ్ మర్సీ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఆమేన్. దయాశక్తి సంపూర్ణుడైన మా తండ్రి, మీ ప్రేమ, కృప, కనికరములను బట్టి నిరంతరం యేసు నామములో కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.